మా ఆయన పేరు గౌతమ్, రాగం గౌతమ్. నా పేరు రాగం మనీష. మేము 2 నెలల నుంచి వాళ్ళ పంచాయతీల గురించి తిరుగుతున్నాం. ఆస్తి మొత్తం 6 సంవత్సరాల నుంచి నా భర్త అనేటనే ఈ ఇంట్లో వ్యవస్థను మొత్తం వెల్లదీస్తుండు. వాళ్ళ తమ్ముడు అనేటనే ఇవంతా మాకు అవసరం లేదా అనేసి ఒళ్ళు చేస్తాడు. మేము పెద్ద మనుషుల దగ్గరికి పోయి జమనీతి చేసినాం. 2 months నుంచి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. పెద్ద మనుషుల దగ్గర 10,000 డిపాజిట్ చేసినాక ఇప్పుడు 2 నెలల నుంచి జరుపుకొస్తారు. ఏదో ఒక సంథింగ్ ఏదో ఒకటి చేసి జరుపుకొచ్చినాక నిన్న నైట్ మా భర్త అనేటైనా ప్లాంట్ దగ్గర ఉంటే పెద్ద మనిషి అనేటైనా ఇష్టం వచ్చినట్టు తిట్టిండంట. మా ఆయన కోసం తిట్టినంటే నువ్వు పంచాయతీ చెప్పకుంటే మా పైసలు మాకు ఇల్లు అనేసి మా మామయ్యని పంపించిండు. మా ఆయన అనేటైనా నువ్వు రావాలి కానీ మీ అయ్యనంట తిట్టిండు. మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. తిట్టిండు, అయిపోయింది. మళ్ళా నన్ను కూడా తిట్టిండు ఇష్టం వచ్చినట్టు. మేము మళ్ళీ ఇవాళ మా ఆయనే గౌతమ్ అనేటైనా నైట్ మొత్తం ఆలోచించి మనస్తాపానికి గురయ్యి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలనేసి నేను అడుగుతానేసి పోయిండు. గులసంగం కాడికి అనేది పెద్ద చిట్టు ఉంది. మేము అక్కడికి పోయేసరికి ఒకళ్ళు అడిగి మా భర్త నన్ను ఇట్లా అన్నాడని నేను అడిగినా, నేను ఏం తప్పు చేసినా నువ్వు నన్ను అట్లా అన్నావు, నువ్వు అట్లా అన్నాడు అవసరం ఏమున్నది అని నేను అడిగితే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్ట కూడా వచ్చినాక మేము మళ్ళీ మా ఆయన పెద్ద మనిషిని తిడుతా అంటే వాళ్ళ తమ్ముడు నువ్వు ఆయనని ఎందుకు తిడుతున్నావు అని మా ఆయనని కొట్టనికి కూడా కొట్టిండు కూడా. ఇష్టం వచ్చినట్టు మా ఫ్యామిలీని మొత్తం మా నలుగురు, నా 2 కొడుకులు ఉన్నారు, నేనున్నా, అందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిళ్ళు. ఎవరు కనీసం కూడా ఆపలేదు. మేము మా ఆయన మనస్తాపానికి చెంది వాళ్ళ వల్లనే మందు తాగిండు. పురుగుల రాగం రాజు తోకల తిరుపతి వల్లనే నా భర్త అనేటైనా మనోకల తిరుపతి అనేటైనా పెద్ద మనిషి, రాగం రాజు అనేటైనా వాళ్ళ తమ్ముడు. వాళ్ళిద్దరు ఎప్పుడు నా భర్త అనేటైనా ఎప్పుడు వాళ్ళ ద్వారానే భయపడుకుంటూనే బతుకుతున్నాం మేము 2 నెలల నుంచి. మేము చంపుతామని కొట్టిండ్లు, ఇంకొకసారి కొట్టిల్లు. ఇప్పటికి కూడా ఇంకా కొడతా అని చంపుతా అని బెదిరిస్తులు. మేము అక్కడికి పోయినాక కూడా మమ్మల్ని బెదిరించి కొట్టిండు. ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఆయన రాగం రాజు అంటేనే. నువ్వు కొట్టుడేంది, మేమే తాగుతాం, మీరు ఏమంటే మేమే అవుతాం అనేసి మా ఆయన మందు తాగిండు. నా భార్యని గట్లా అన్నాడు, మనస్తాపానికి చెంది మందు తాగిండు. రావుల్ని గట్లా తిడుతుళ్ళు అది అని మా కొడుకులం కూడా వాళ్ళందరినీ చెప్పేసి మా ఆయన అక్కడ ఉన్నప్పుడు తాగిండు మందు, మనస్తాపానికి చెంది. 1 రోజులకు ఏం చెప్పలేమంటుళ్ళు. మమత హాస్పిటల్లో ఆయన ఉన్నాడు. ఆయన సీరియస్ గడ్డి మందు తాగిండు. ఆయన సీరియస్ గానే ఉన్నాడు. 8 రోజుల దాకా మేము ఏం చెప్పలేమని మాట్లాడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు. మీద పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇవ్వడం జరిగింది.